నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. ప్రమాదవశాత్తు రైలు ఢీకొని యువతి మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా నార్సింగ్ మండలంలో చోటు చేసుకుంది. సేరిపల్లి గ్రామానికి చెందిన పంబళ్ల రమ్య తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి వస్తున్న క్రమంలో కామారెడ్డి వైపు నుండి హైదరాబాద్ వైపు వెళుతున్న గూడ్స్ రైలు ఢీకొని రమ్య అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న కామారెడ్డి రైల్వే ఎస్ఐ తావు నాయక్ ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మృతురాలి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం తన చిన్నమ్మాయి పొలం పనులను చూసుకుంటుందని, పొలం వద్దకు వెళ్లి వస్తున్న సమయంలో గూడ్స్ రైలు ఢీకొని మృతి చెందిందని ఆయన తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగిందని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తావు నాయక్ తెలియజేశారు. డెత్ మెసేజ్ ఇట్లా సో మిర్జాపల్లి హోమ్ సిగ్నల్ వద్ద ఇట్లా గూడ్స్ బండికి ఇట్లా డెత్ అయిందని చెప్పేసి మెసేజ్ రావడం వల్ల నేను మా సిబ్బంది మాకు సహాయకులుగా పనిచేయడానికి ఒక 2 వ్యక్తులు, ఆర్పిఎఫ్ సిబ్బంది, టోటల్ మేము ఒక 6 మంది రావడం జరిగింది. మేము రాకముందే గ్రామ ప్రజలందరూ, సేరుపల్లి గ్రామానికి సంబంధించిన ప్రజలందరూ అక్కడ సంఘటన స్థలంలో ఉన్నారు. పాపం చిన్న అమ్మాయి పంబాల రమ్య, ఏజ్ అబౌట్, నాన్నగారి పేరు వచ్చేసి చక్రం, వయసు వచ్చేసి 19 సంవత్సరాలు. పోయిన సంవత్సరమే ఇంటర్ సెకండ్ ఇయర్ సరే అయిపోయింది, మరి ఫెయిల్ అయిందా పాస్ అయిందా అనేది ఇంకా తెలియాల్సి ఉన్నది. వాళ్ళ నాన్నగారి ఆరోగ్యం బాగా లేక నాన్నగారికి 2 కాళ్ళు చచ్చుబడిపోయి ఆయన నడవలేని పరిస్థితి ఉండడం వల్ల ఈ పొలం పనులు కానీ వైశాం పనులు ఏదైనా కానీ ఆమె చూసుకోవడం జరుగుతుంది. ఇంట్లో ఒక మగ వ్యక్తిలాగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులను ఆమె చూసుకుంటుంది. ఇద్దరే, వాళ్ళ అక్క పెళ్ళైపోయింది. వాళ్ళ అక్క మరి ఎవరికి ఇచ్చారనేది ఇంకా తెలియాల్సి ఉన్నది, వాళ్ళు రావాల్సి ఉంది. డెడ్ బాడీని కామారెడ్డి హాస్పిటల్కు తరలించడం జరుగుతుంది. ఇంకా ఫర్దర్ లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు.